హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఓట్స్ బ్రౌనీ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే, అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. సేమ్ చాక్లెట్ లావా కేక్ వస్తుంది చూసారా, అలా వచ్చిందనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, పీనట్ బటర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను, అండ్ సోడా అండ్ కోకో పౌడర్ ఉంటుంది కదా. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అది బనానాస్ టూ బనానాస్ని ఇలా పీల్ చేసేసి మొత్తం స్మాష్ చేసుకోవాలి మెత్తగా. అండ్ ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అండ్ దాని తర్వాత కోకో పౌడర్ వచ్చేసి 1/4 కప్ ఉంటుంది కదా, 1/4 కప్ తీసుకున్నాను. సో దట్ మంచిగా ఇట్లా లాగా వస్తుందన్నమాట. ఆ బ్రౌనీ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ సోడా వచ్చేసి నార్మల్గా 1/4 టీ స్పూన్ ఉంటుంది కదా, అది వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను అనమాట. ఏ లమ్స్ అనేవి గడ్డలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే, నార్మల్గా కప్ కేక్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం గీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఈ పేస్ట్ ఉంది కదా, ఈ మిక్చర్ అనేది ఆ కప్ కేక్స్లో వేసుకొని, కప్ కేక్లో కాకుండా నార్మల్గా చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు, లేదు అంటే చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అలా కూడా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. నేను ఇది స్టీమ్ చేసుకున్నాను అనమాట, ఓవెన్లో కాదు. ఒకవేళ కావాలి అనుకుంటే మధ్యలో చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. సో దట్ తినేటప్పుడు మంచిగా క్రీమీగా అండ్ చాక్లెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. దీన్ని ఏం చేశానంటే, నార్మల్గా మనం వెజిటేబుల్స్ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలానే వాటర్ పోసేసి దానిపైన స్టీమ్ చేసుకునేది పెట్టేసుకొని దాంట్లో ఈ బౌల్స్ అన్నీ పెట్టి ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ అంటే 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకున్నాను. బాయిల్ కాదు, స్టీమ్ చేశాను అనమాట. కావాలి అంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా పొంగుతుంది, పైకి వచ్చేస్తుంది. అదొక్కటి చూసుకోవాలి. ఇక చూడండి, ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ లైక్ అది ఎట్లా ఉంటుందంటే, డైరెక్ట్ దాంట్లోనే బౌల్లోనే తినేయాలి, అది బయటకు రావడం ఇలాంటివి ఏమీ అవ్వదన్నమాట. అండ్ కొంచెం బనానా పెట్టుకొని తింటే మాత్రం ఇంకా ఎమీగా ఉంది టేస్ట్. డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఏమన్నా చాక్లెట్ లాంటివి లేదా షుగర్ తినాలి అని అనిపించిన వాళ్ళకి ఇలాంటివి ట్రై చేస్తే వెయిట్ కూడా పెరగము, అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలాంటివి ట్రై చేద్దాం. నెక్స్ట్ రెసిపీ నేను సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఏమంటారు మెజర్మెంట్స్ డిఫరెన్స్తోని ఇలా చేశాను. ఇది కూడా చాలా బాగుంది. దీనికోసం నేను పీనట్ బటర్ సేమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట, కాకపోతే బనానాస్ 4 తీసుకున్నాను. ఇక్కడ ఒకటి డెకరేషన్కి పక్కన పెట్టేసుకున్నాను. 3 బనానాస్ సరిపోతాయి. 3 బనానాస్ మొత్తం పీల్ చేసి దాన్ని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కోకో పౌడర్ వచ్చేసి నేను
2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ పీనట్ బటర్ ఉంటుంది కదా, అది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, పీనట్ బటర్ కూడా. సో ఫైనల్గా ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాను, ఏ లమ్స్ లేకుండా కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా. అండ్ దీంట్లో నేను బేకింగ్ పౌడర్ యూజ్ చేయలేదు, డైరెక్ట్గా వేసుకున్నాను, ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పేసి. బేకింగ్ పౌడర్ వేసుకుంటేనేమో లావాలా వస్తుంది, లేదంటే నార్మల్గా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ కప్ కేక్స్లో కాకుండా డైరెక్ట్ ప్లేట్లో వేసేసుకున్నాను. మీకు కావాలంటే కప్ కేక్స్లో కప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కప్స్, అందులో కూడా వేసుకోవచ్చు కప్ కేక్ లాగా. నేను డైరెక్ట్ ప్లేట్లో వేసేసాను. ఇలా వేసుకొని సేమ్ స్టీమింగ్ అయితే సేమ్ అనమాట. 20 మినిట్స్ 15 మినిట్స్ మీడియంలో పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీంట్లో కావాలి అనుకుంటే మీరు పిస్తా ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నార్మల్గా మనం ఇడ్లీస్ అవన్నీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలానే వాటర్ పోసేసి స్టీమ్ పెట్టేసి దాంట్లో ఈ ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను. 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 5 మినిట్స్ లో ఫ్లేమ్, టోటల్గా 20 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకున్నాను. ఇది డైరెక్ట్గా తినేయడమే. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఇలా వేడిగా తినొచ్చు, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి బనానాస్ పెట్టుకొని కూడా తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా తినొచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది.